వెంకటేశ్వర స్వామిని గోవిందా అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లి, నన్ను శ్రీనివాసుడని పిలుస్తారు, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయట కదా, నాకు ఒక గోవుని ఇవ్వవా అని అడుగుతాడు. అందుకు ఆ ముని సంతోషించి, స్వామి, నీకు గోవుని ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయకూడదు అంటారు, కాబట్టి మీ సతీమణిని తీసుకుని మరోసారి రాగలరు అంటాడు. అలాగే అని స్వామివారు వెళ్ళిపోతారు. మరోసారి సతీమణి పద్మావతితో మళ్ళీ వస్తారు. అయితే ఈసారి అగస్త్యముని ఉండరు, వారి శిష్యులుంటారు. అప్పుడు శ్రీనివాసుడు ఇలా అంటాడు, మీ గురువుగారు నాకు గోవుని ఇస్తాను అని మాటిచ్చారు, ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు, అందుకే నా భార్య పద్మావతితో వచ్చాను అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, మా గురువుగారి అనుమతి లేనిదే గోవుని ఇవ్వడం కుదరదు అని చెప్తాడు. దానితో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండవైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే కొంతసేపటికి వచ్చిన అగస్త్యముని విషయం తెలుసుకుని గోవును తీసుకుని శ్రీనివాసుడి వెంట పరుగు పెడతాడు. ఆ ముని శ్రీనివాసుడితో, స్వామి, గోవింద